ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట గిరిజనుల మృతదేహంతో నిరసన. శ్మశాన వాటిక స్థలం తమకు ఇవ్వాలని డిమాండ్. శ్మశాన వాటికలో మృతదేహాన్ని పూడ్చేందుకు కొంతమంది అడ్డుకుంటున్నారని ఆవేదన. జిల్లా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే న్యాయం చేయాలని గిరిజన సంఘ నాయకులు డిమాండ్. కోవూరు మండలం నందలగుంట కాలనీకి చెందిన గిరిజనులు గత 60 సంవత్సరాల నుండి కాలువ పొరంపోకు స్థలంలో శ్మశాన వాటికలో మృతదేహాలని ఖననం చేస్తున్నారు. కానీ ఆ పరివాహక ప్రాంతంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిని నిర్మాణం చేపట్టడంతో అక్కడ మృతదేహాలను ఖననం చేసేందుకు హాస్పిటల్ సిబ్బంది సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు స్థానిక రెవెన్యూ అధికారులకు సమస్యను తెలియజేసినా ఫలితం లేదన్నారు. దీంతో బుధవారం నాడు కాలనీలో ఓ వ్యక్తి మృతి చెందగా వారిని ఖననం చేసేందుకు గిరిజనులు శ్మశాన వాటికి వచ్చారు. ఖననం చేస్తుండగా కొంతమంది స్థానికులు ఆసుపత్రి సిబ్బంది అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక చనిపోయిన మృతదేహాన్ని అక్కడే ఉంచి ఆందోళన చేపట్టారు. దీంతో విషయం తెలుసుకున్న గిరిజన సంఘ నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. రాష్ట్ర గిరిజన సంఘ నాయకుడు కేసీ పెంచలయ్య మాట్లాడుతూ, పెద్దోళ్ల కాలం నుంచి స్థానిక గిరిజన మృతదేహాలను ఇక్కడ శ్మశానంలోనే ఖననం చేస్తున్నామని, కానీ ఇప్పుడు అక్కడ ఖననం చేసేందుకు వీలు లేదని, మృతదేహాన్ని ఖననం చేయనీయకుండా అడ్డుకోవటం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి ఇక్కడే మృతదేహాన్ని పెట్టుకుని ఎర్రటి ఎండలో నిరసన చేస్తున్నా గిరిజనులకు న్యాయం జరగలేదన్నారు. 1 గంట చూస్తాం, లేదంటే మృతదేహం కలెక్టర్ ఆఫీస్కి తీసుకువెళ్లి నిరసన చేస్తామని ఆయన తెలిపారు. నోటీసు 70 సంవత్సరాల నుంచి ఉన్న ఈ రోజు ఎందుకు వచ్చింది గిరిజనులకి దుస్థితి? మా శవాన్ని మేము పూడ్చుకునే పరిస్థితి కూడా లేకుండా కల్లూరు పెంచలయ్య, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే కోవూరు మండలం నందలగుంట కాలనీవాసులు గత అనేక సంవత్సరాలుగా ఈ యొక్క శ్మశాన వాటికను వాడుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నటువంటి క్రమంలో కొద్ది రోజుల పాటు ఆ అభివృద్ధి పనులకు సహకరించాలి అనేటువంటి ఉద్దేశంతో మా వాళ్ళందరూ కూడా కొద్దిగా జాప్యం చేశారు. ఈ క్రమంలో నిన్న రాత్రి అద్దూరు పెంచలయ్య అనేటువంటి మా యొక్క గిరిజన యానాది కులస్తుడు చనిపోయాడు. ఏదైతే గతం నుంచి మేము మా వాళ్ళందరూ కూడా వాడుకుంటున్నటువంటి శ్మశానంలో మా యొక్క అద్దూరు పెంచలయ్య శవాన్ని పూడ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే కొంతమంది అడ్డుకుంటా ఉన్నారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ స్థలానికి సంబంధించి కోవూరు ఎంఆర్ఓ గారు ఏదైతే జిల్లా కలెక్టర్ గారికి ప్రపోజల్ పంపి ఉన్నారు. ఏదైతే ఈ యొక్క డొంక పారంపోకు సంబంధించి 13 సెంట్లు ఏదైతే శ్మశానానికి ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారికి ప్రపోజల్ పంపించి ఉన్నారు. గతంలో కూడా మా వాళ్ళందరూ కూడా ఈ స్థలాన్ని శ్మశానంగానే వాడుకుంటా ఉన్నారు.